2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కొంతమందికి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా రిజెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కొంతమందికి అయితే హోల్డ్లో ఉంటుంది. రీజన్ ఏంటి సార్? అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? సార్ బేసిక్గా ఆఫర్ లెటర్స్ వచ్చి జాయినింగ్ డేట్స్ రాని అన్నీ కూడా ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. సో ఏమవుతుంది చూడండి, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటాయి, వాళ్ళు ఆఫర్ లెటర్స్ ఇస్తారు. వీళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని బయటికి రావటానికి దాదాపు 8 to 10 months పడుతుంది. ఓకే, ఇలా బయటకు వచ్చే లోపు ఈ 10 months లో మల్టిపుల్ సిచ్యువేషన్స్ బేస్ చేసి ఈ డెసిషన్స్ అన్నవి జరుగుతాయండి. ఎలాగా అంటే రీసెంట్ గా మనం చూసిన వార్ సిచ్యువేషన్స్, మనకి మెయిన్ ఇండియాలో ఉన్నాయి అన్ని కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా తక్కువ, హార్డ్లీ 20-25 ఉంటాయి. మిగతా అన్ని కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. మాస్ హైరింగ్, హ్యూజ్ హైరింగ్ జరిగే కంపెనీస్ అన్ని కూడా సర్వీస్ బేస్డ్ మన దగ్గర. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎసెంచర్, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా. సో అంటే వీళ్ళందరూ కూడా బయట నుంచి, వేరే దేశాల నుంచి, అదర్ కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళతో వర్క్ చేపిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల అండ్ యుఎస్ లో ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసి బయట నుంచి ప్రాజెక్ట్స్ అన్నవి తగ్గిపోతున్నాయి. అంటే ఇండియా మీద ట్రస్ట్ లేక తగ్గిపోవట్లా, అసలు బయట ఉన్న కండిషన్స్ బేస్ చేసి న్యూ ప్రాజెక్ట్స్ అన్నవి స్టార్ట్ అవ్వట్లా. అలా స్టార్ట్ అవ్వనప్పుడు ఈ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ రావు, అలా ప్రాజెక్ట్స్ రానప్పుడు స్టూడెంట్స్ కి జాబ్స్ అన్నవి ఉండవు. సో వీళ్ళు ప్రతి కంపెనీ కూడా, టాప్ కంపెనీస్ అన్ని కూడా ఓకే మనకి 6 to 8 months లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది, దీనికి ఇంతమంది కావాలి అన్న పాయింట్ లో హైరింగ్ చేస్తారు, ప్రాపర్ స్కిల్ టెస్ట్ చేస్తారు, ఆఫర్ లెటర్ ఇస్తారు. కానీ ఈ జాయినింగ్ డేట్ వచ్చేలోపు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా జరిగి జాయినింగ్ డేట్స్ రావు. సో అందుకే ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో, రీసెంట్గా చాలా మందికి టీసీఎస్, ఇన్ఫోసిస్ 4-1లో వచ్చినాయి, అంటే జస్ట్ స్టార్ట్ అయింది 4-1. ఆ పేరెంట్కి, ఆ స్టూడెంట్కి ఇద్దరికి చెప్తున్నా, రిలాక్స్ అవ్వద్దు. మాకు జాబ్ వచ్చేసింది, మా చేతిలో జాబ్ ఆఫర్ ఉంది అన్న పాయింట్లో రిలాక్స్ అవ్వద్దు. ఎందుకు అంటే మీరు బయటకు వచ్చేసరికి ఆ జాబ్ ప్రాపర్ గా జాయినింగ్ డేట్ వస్తుందా లేదా అన్నది ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ ఎవరిది మిస్టేక్ కాదు, బయట జరిగే టోటల్ గ్లోబల్ లో జరిగే థింగ్స్ ని బేస్ చేసి డిసైడ్ అవుతాయి. సో అందుకని రిలాక్స్ అవ్వకుండా ఇంకా ఫర్దర్ కంపెనీస్ కి అప్లై చేస్తూ ఎవరు జాయినింగ్ డేట్ ఇస్తే ఇమ్మీడియట్ గా దాంట్లో జాయిన్ అవటం బెటర్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అండ్ ప్యాకేజెస్ ప్రతి ఒక్కళ్ళు 6 lakhs 8 lakhs అని చూడద్దు. ఫ్రెషర్ గా కెరీర్ స్టార్ట్ చేయటం ఇంపార్టెంట్. 10,000 ఇవ్వనండి, జాయిన్ అయిపోండి, కెరీర్ స్టార్ట్ చేయండి. మీరు కాలేజ్లో నేర్చుకున్న దానికి, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, 200% డిఫరెన్స్ ఉంటుంది. సో కెరీర్ స్టార్ట్ అవటం ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ లో చూసుకోవడం బెటర్. అవును, ఎందుకు అనంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే అవి హోల్డ్ లో పెడుతున్నాయి అంటే దానికి వెనక కొన్ని కారణాలు ఉంటాయి, ఆ ప్రాజెక్ట్ వల్ల డిలే అవుతూ ఉంటాయి. నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ 2 years బ్యాక్ ఆఫర్ లెటర్స్ వచ్చినాయి, జాయినింగ్ డేట్స్ వస్తాయని ఆగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫ్రెషర్ పీరియడ్ అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, 24లో ఆఫర్ లెటర్స్ వచ్చి జాయినింగ్ డేట్స్ వస్తాయని ఫ్రెషర్ పీరియడ్ అంతా వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 2 years ఆఫ్ టైం ఎంత వాల్యుబుల్ టైం. ప్రాపర్ గా ట్రై చేసి ఉంటే ఇంకో కంపెనీలో వచ్చేది 2 years, ఇప్పుడు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, కెరీర్ గ్యాప్ క్రియేట్ అవుతుంది కదా.